హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజనీ యాసం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు భేడికే వేషమే భేడియా, గొర్రె వేషంలో ఉన్నటువంటి తోడేలు అనే ఈ కథని హిందీలో గ్రామర్తో సహా నేర్చుకోబోతున్నారు. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ద్వారా మీరు హిందీ చక్కగా చదవడం నేర్చుకోవచ్చు. ప్రతి పదానికి అర్థం కూడా బాగా నేర్చుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్ మీకు వచ్చేలాగా చూసుకోండి. ఏక్ దిన్ भेड़िए को कहीं से भेड़ की खाल मिल गई. ఏక్ దిన్ అంటే ఒకరోజు, ఏక్ బేడియేకో అంటే ఒక తోడేలుకి, కహీసే ఎక్కడి నుంచో, భేడ్కి ఖాల్ మిల్ గయి గొర్రె యొక్క చర్మం దొరికింది. మిల్ గయి అంటే దొరికింది. खाल ओढ़कर वह मैदान में चर रही भेड़ों के झुंड में షామిల్ హో గయా. ఖాల్ అంటే ఆ చర్మం కప్పుకొని, ఓడ్కర్ అంటే కప్పుకొని, దానికి దొరికినటువంటి ఆ చర్మాన్ని కప్పుకొని ఏం చేసింది? వహు మైదాన్ మే చర్ రహి, అది ఆ చర్మాన్ని కప్పుకొని మైదానంలో, చర్ రహి అంటే గడ్డి మేస్తున్నటువంటి, బేడియోంకే జుండుమే, బేడియోంకే జుండుమే అంటే గడ్డి మేస్తున్నటువంటి గొర్రెల మందలో, షామిల్ హోగయా కలిసిపోయింది. అంటే ఒక తోడేలు ఆ విధంగా గొర్రెల మధ్యలోకి వెళ్ళలేదు కదా, తనకి దొరికినటువంటి గొర్రె చర్మాన్ని కప్పుకోవడం మూలాన అది గొర్రెలాగా కనపడడంతో గొర్రెల మధ్యలోకి వెళ్తే ఆ గొర్రెలు తనని కనిపెట్టలేవు అని చెప్పి అనుకుని ఆ ప్లాన్ ప్రకారంగానే అది గొర్రెల మధ్యలోకి వెళ్ళిపోయింది, గడ్డి తింటున్నటువంటి గొర్రెల మధ్యలోకి. ने सोचा सूर्य अस्त हो जाने के बाद गडरिया भेड़ों को बाड़ में बंद कर देगा. भेड़िये సోచా, సోచా అంటే ఆలోచించడం, సోచనా అంటే ఆలోచించడం, సోచా అంటే ఆలోచించింది. ఎవరు? భేడియే అంటే తోడేలు ఆలోచించింది. భేడియేనే సోచా అంటే తోడేలు ఆలోచించింది అని అర్థం. సూర్య అస్తు హో జానే కే బాద్ అంటే సూర్యాస్తమయము అయిపోయిన తర్వాత, సూర్య అస్త అంటే సూర్యాస్తమయము, హో జానే కే బాద్ అయిన తరువాత, ఏదైనా అయిన తర్వాత అనాలి అంటే హో జానే కే బాద్ అని అనాలి. గడరియా అంటే గొర్రెలని మేసేటువంటి ఆయన్ని, ఇంగ్లీష్లో షెపర్డ్ అంటారు కదా, తెలుగులో గొర్రెల కాపరి అంటారు, హిందీలో గడరియా అంటారు. గడరియా భేడోంకో భాడ్ మే బంద్ కర్దేగా, గొర్రెలని దొడ్డిలో కట్టేస్తాడు. ఏమని ఆలోచించింది ఈ తోడేలు? సూర్యాస్తమయం తర్వాత గొర్రెల కాపరి గొర్రెల్ని దొడ్డిలో కట్టేస్తాడు అని ఆలోచించింది. భేడోంకే సాత్ మే భీ బాడ్ మే ఘుస్ జాऊंगा, ఈ గొర్రెలతో పాటు నేను కూడా ఆ గొర్రెల దొడ్డిలోకి వెళ్ళిపోతాను. ఘుస్ జాऊंगा అంటే దూరి వెళ్ళిపోతాను అని అర్థం అన్నమాట. రాతుకో కిసి మోటీ బేడుకో ఉఠాకర్ భాగ్ జాऊंगा, రాత్రి అయిన తర్వాత బాగా లావుగా ఉన్నటువంటి చీకట్లో లావుగా ఉన్నటువంటి ఏదైనా ఒక గొర్రెని పట్టుకొని వెళ్ళిపోతాను. ఔర్ మజేసే ఉసే ఖాऊंगा, ఎంతో హ్యాపీగా దాన్ని తింటాను. ఇలా ఈ విధంగా ఆ గొర్రె వేషంలో ఉన్నటువంటి ఆ తోడేలు ఆలోచించుకుందనమాట. ఇలా ఆలోచించుకొని ఆ మందలోకి, గడ్డి మేస్తున్న ఆ గొర్రెల మందలోకి అది వెళ్ళింది. షామ్ హుయి తో గడరియా भेड़ों को भाड़े में बंद कर घर चला गया. సాయంత్రం అయింది. షామ్ హుయి అంటే సాయంత్రం అయింది. అయితే గడరియా సాయంత్రం అయింది. అలా సాయంత్రం అయినందుకు ఆ గొర్రెల కాపరి ఏం చేశాడంటే బేడోంకో బాడేమే బంద్ కర్ ఘర్ చలా గయా, వాటిని గొర్రెల యొక్క దొడ్డిలో వాటిని కట్టేసి అతను ఇంటికి వెళ్ళిపోయాడు. భేడియా చుప్
చాప్ అంధేరా హోనే కా ఇంతజార్ కర్నే లగా. ఇది సైలెంట్గా రాత్రి యొక్క చీకటి అంటే అంధేరా అంటే రాత్రి అయ్యకుంది చీకటి అవుతుంది కదా, ఆ చీకటి కోసం ఎదురు చూస్తూ ఉంది. సో చుప్ చాప్ అంటే సైలెంట్గా, అంధేరా అంటే చీకటి, హోనేకా అంటే చీకటి అవ్వడం కోసం, ఇంతజార్ అంటే ఎదురు చూస్తూ ఉంది. ధీరే ధీరే అంధేరా గహరానేలగా, నెమ్మదిగా చీకటి గాఢ చీకటి అవ్వడం మొదలుపెట్టింది. యహా తక్ తో సబ్ కుచ్ బేడియేకి యోజనాకే అనుసార్ హీ హువా. ఇప్పటి వరకు ఏ ప్లాన్తో అయితే అది వచ్చిందో దాని ప్లాన్ ప్రకారంగానే అంతా జరుగుతూ వచ్చింది. ఫిర్ ఏక్ అన్హోనీ ఘటన ఘట్ గయి. కానీ ఒక అనుకోని సంఘటన ఒకటి జరిగింది. యోజన అంటే తను వేసినటువంటి ప్లాన్. యహా తక్తో అంటే ఇప్పటి వరకు, సబ్ కుచ్ బేడియేకి యోజన అంతా దాని యొక్క ప్లాన్ ప్రకారంగానే, కే అనుసార్ ప్లాన్ ప్రకారంగానే, హీ హువా ప్లాన్ ప్రకారంగానే జరిగింది. ఫిర్ ఏక్ కానీ తర్వాత ఒక అనుకోని సంఘటన జరిగింది. అదేంటి అంటే ఏకాఏక్ गडरिया का नौकर भाड़े में आया. उसके मालिक ने रात के भोजन के लिए किसी मोटी भेड़ को लाने के लिए उसे भेजा था. ఒక్కసారిగా ఆ యొక్క గొర్రెల కాపరి యొక్క నౌకర్ అంటే పనివాడు బాడ్మే ఆయా ఆ యొక్క గొర్రెల యొక్క మందలోకి వచ్చాడు, ఆ యొక్క దొడ్డిలోకి వచ్చాడు. ఉస్కే మాలిక్నే ఆ యొక్క పనివాని యొక్క యజమానుడు ఏమని చెప్పాడంటే, రాత్కే భోజన్కే లియే రాత్రి భోజనానికి భోజనం కోసము ఏదైనా మోటీ భేడ్ కో లానేకే లియే ఉసే భేజా థా. ఏదైనా ఒక లావుగా ఉన్నటువంటి ఒక గొర్రెని రాత్రి భోజనంలో వంట చేసుకొని తిందాము అని తీసుకొని రమ్మనమని పంపించాడు. संयोग से नौकर भेड़ की खाल ओढ़े भेड़िए को ही उठाकर ले गया. అనుకోకుండానే అతను ఏం చేశాడంటే, ఇది చర్మాన్ని కప్పుకోవడం వలన ఎంతకన్నా లావుగా కనపడడంతో అనుకోకుండానే దాన్నే, లావుగా ఉంది కదా అని దాన్నే తీసుకొని వెళ్ళాడు. ఆ చర్మం కప్పుకొనున్న ఆ తోడేల్ని తీసుకొని వెళ్ళాడు. और उसे హలాల్ కర్ డాలా. హలాల్ అంటే ఏదైనా ఒక జంతువుని మనం వండుకొని తినాలి అంటే దాని ప్రాణం తీయడానికి ముందు దాని గొంతులో దేవుని క్షమించమని ప్రేయర్ చేసి దాని గొంతులో నీళ్లు పోసిన తర్వాత దాని ప్రాణాన్ని తీస్తారు. ఆ తర్వాత దాన్ని వండుకొని దాన్ని కట్ చేసుకొని వండుకొని తింటారు. సో అప్పుడు దేవుడు మనల్ని శిక్షించడని అర్థం. సో అందుకని హలాల్ చేసేసాడు. హలాల్ చేసేస్తే ఏమవుతుంది, దాని ప్రాణం పోతుంది. సో అదే వేరే ఒకదాన్ని తిని సంతోషిద్దామని అనుకుంది రాత్రి అయ్యేసరికి. అలా అనుకొని అక్కడికి వచ్చి తన ప్రాణాన్ని అది పోగొట్టుకుంది. भेड़ खाने के लिए आया था, परंतु उस रात वह गडरिया और उसके मेहमानों का ఆహార్ బన్ గయా. మెహమాన్ అంటే బంధువులు, రిలేషన్ అనమాట. ఆహార్ అంటే ఆహారం అయిపోయింది. బురా సోచనే వాలే కా అంత్ బురా హీ హోతా హై. ఎవరైనా ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ కోసమైనా చెడు ఆలోచిస్తే చివరికి వాళ్ళకే చెడు జరుగుతుంది, వాళ్ళ అంతం కూడా చెడుతోనే అవుతుంది అని అర్థం. సో ఈ కథని బట్టి ఎప్పుడు మంచి ఆలోచించాలని నేర్చుకో.